ఇప్పటివరకు మనం బతుకమ్మ పేర్చే కార్యక్రమం చూసాము. మరి గత 8 రోజుల నుంచి బంగారు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ మరి ఎంతో నయన మనోహరంగా జరగబోతోంది. మరి ఇప్పుడు ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మరి ఈరోజు అధికారికంగా క్యాంప్ ఆఫీస్లో మరి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మరి ఇంటి ఆవరణంలో ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ పేర్చే కార్యక్రమం జరగబోతోంది. మరి ఈ తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మరి చాలా పెద్దగా జరగబోతుంది. మరి ఆ ప్రత్యక్ష ప్రసారంగా మనం చూద్దాం. ఇప్పుడు మాత్రం మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి ఈ రోజు చూస్తే చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో అధికారికంగా మరి బతుకమ్మ పేర్చే కార్యక్రమం జరగబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. క్యాంప్ ఆఫీస్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, నాకైతే మా నాన్న వాళ్ళ ఇల్లులాగానే అనిపిస్తుంది. కాకపోతే అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంట్లో బతుకమ్మ జరగడం అన్నదే తెలంగాణ సంస్కృతికి ఎంత పెద్ద పీట వేస్తున్నా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు తెలంగాణ ప్రజలందరికీ కూడా గౌరవం లభించే విధంగా, వాళ్ళ ఆకాంక్షలకు గౌరవం లభించే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం అన్నది చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇప్పటివరకు తెలంగాణ ప్రజలే కాదు, మరి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి చివరి రోజు బతుకమ్మ మరి ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, ట్యాంక్ బండ్ ముస్తాబైందని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఆ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? బాగుంటుందండి. ట్యాంక్ బండ్ అంతా బాగా ముస్తాబైంది. నేను కూడా చూసి వచ్చాను, పొద్దున కలిసి వచ్చాను అందరినీ. అక్కడ గార్డ్స్ నిర్మాణం ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. సేఫ్గా ఉండే విధంగా 4,500 మంది సపరేట్గా వాలంటీర్స్ కూడా పెట్టి మానిటర్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. చూసాం కదా. మరి ఈరోజు చివరి రోజు బతుకమ్మ ఉత్సవాలు మరి ఎంతో నయన మనోహరంగా జరగబోతున్నాయని మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి ఎంపీ గారు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ నుంచి మరి ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీగా తరలి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర మరి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగబోతున్నాయి. మరి అవి ప్రత్యక్ష ప్రసారంగా మరి కొద్దిసేపట్లోనే చూద్దాం.